వివేక్, మిత్ర, లక్ష్మి ముగ్గురు ఆఫీస్‌కి వచ్చేసి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. లక్ష్మి మేనేజర్‌ని పక్కన పెట్టుకుని ఒక ప్రాజెక్ట్ వర్క్ గురించి సిస్టమ్‌లో చూసుకుంటూ ఉంటే, మిత్ర ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని తన ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే జాను ఆఫీస్‌కి వస్తుంది. "ఎవరు మేడం మీరు?" అని ఒక అమ్మాయి అడుగుతూ ఉంటే, "మా వారు వివేక్ ఎక్కడ?" అని జాను అడుగుతూ ఉంటుంది. "ఓహ్! మీరా మేడం?" అని ఆ అమ్మాయి అంటే, "మా వారి క్యాబిన్ ఎక్కడ?" అని జాను అడుగుతూ ఉంటుంది. "వివేక్ గారికి సెపరేట్‌గా క్యాబిన్ అంటూ ఏమీ లేదు మేడం" అని ఆ అమ్మాయి చెప్పడంతో, జాను కోపంతో రగిలిపోతూ నేరుగా వివేక్ దగ్గరికి వెళ్ళి, వివేక్ చేయి పట్టుకొని లక్ష్మి, మిత్ర ఉన్న దగ్గరికి లాక్కు వస్తుంది. "ఈవిడ ఎక్కడ ఉంది? మీరెక్కడ ఉన్నారు?" అని జాను అడుగుతూ ఉంటే, "అసలు ఎందుకు జాను నువ్వు ఇలా మాట్లాడుతున్నావు?" అని లక్ష్మి బాధపడుతూ ప్రశ్నిస్తూ ఉంటుంది. "నేను ఇలాగే మాట్లాడతాను" అని జాను అంటుంది. దాంతో లక్ష్మికి చాలా కోపం వస్తుంది. "ఎక్కువ మాట్లాడితే పండ్లు రాలగొడతాను" అని లక్ష్మి అంటే, "అదే మాట నేనంటే ఎలా ఉంటుందక్కా" అని జాను అనడంతో లక్ష్మి మరింత షాకింగ్‌గా చూస్తూ ఉంటే, వివేక్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు. "వీళ్ళతోనే మనము ఇలాగే ఉంటే మనం ఎప్పటికీ బాగుపడమండి. కాబట్టి మనం బయటికి వెళ్ళిపోదాం. వీళ్ళతో కలిసి ఉండనవసరం లేదు" అని జాను అంటుంది. జాను అలా మాట్లాడేసరికి మిత్రకి చాలా కోపం వస్తుంది. మిత్ర వెంటనే చాలా కోపంగా "వెళ్ళిపోండి" అని గట్టిగా అరుస్తూ చెప్పడంతో వివేక్, లక్ష్మి షాకింగ్‌గా చూస్తూ ఉంటారు.